ఈ కేసులో మేము వన్ ఆఫ్ ద పిటిషనర్స్. ఆ రోజు బీసీ విద్యార్థుల పక్షాన మేమందరం పోయి కొట్లాడినాం. అయితే ఆ రోజు ఆర్డర్లో స్పష్టంగా డాక్టర్ బన్వన్లాల్ సహానీ అని చెప్పని ఎన్సీబీసీ చైర్మన్ ఇచ్చినటువంటి ఆర్డర్ ఏంటంటే, ద కమిషన్ రికమెండ్స్ దట్ ఆల్ నేషనల్ లా యూనివర్సిటీస్ టు స్ట్రిక్ట్లీ ఇంప్లిమెంట్ ద యూజీసీ గైడ్ లైన్స్, సెంట్రల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రిజర్వేషన్ రూల్స్, స్టేట్ గవర్నమెంట్ రూల్స్ and orders by following the admission of OBC candidates of 27% in all India seats. అంటే నాల్సర్లో నేషనల్ లా స్కూల్స్లో ఆల్ ఇండియా కోటా సీట్స్ ఉంటాయి, స్టేట్ కోటా ఉంటుంది. సో ఆల్ ఇండియా కోటా సీట్లలో మీరు రిజర్వేషన్స్ పాటించాలా, స్టేట్ కోటాలో కూడా పాటించాలని చెప్పని ఇన్ ఆల్ ఇండియా సీట్స్ అండ్ relevant percentage recommended by state governments in the local domicile seats for the admission of academic year అని చెప్పని starting 2020 onwards and submit a compliance report at the earliest to this commission అని చెప్పని ఒక క్లియర్ కట్ ఆర్డర్. ఇది నిరంతరమైనటువంటి ఒక పోరాటం, ఇక్కడ కొట్లాడి అక్కడ కొట్లాడి మొత్తానికి ఆర్గ్యుమెంట్ చెప్పిన తర్వాత ఫైనల్లీ ఎన్సీబీసీ హ్యాస్ ఈల్డెడ్ టు అవర్ ప్రెషర్ అండ్ దెన్ గేవ్ దిస్ ఆర్డర్. దురదృష్టం ఏంటి అంటే, చట్టాలు ఉంటాయి, కమిషన్లు రాజ్యాంగ నిబద్ధత కలిగినటువంటి కమిషన్లు ఆర్డర్లు ఇస్తాయి, బీసీల ఓట్లు రావాలా, కానీ బీసీలకు మాత్రం ఇవాళ రిజర్వేషన్లు మాత్రం పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు. అది కూడా కంచే చేను వేసినట్లుగా లా స్కూల్స్లో అమలు కావట్లేదు. ఇది షేమ్ ఆన్ ది పార్ట్ ఆఫ్ ది డెమోక్రసీ, సేమ్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద రూలర్స్. ఎవడైనా కానివ్వండి, రాజ్యాంగం ఇచ్చినటువంటి ఒక రూల్ని అమలు చేయడానికి ఒకవేళ లా స్కూళ్ళలో కనుక అలసత్వం ఉన్నట్టయితే మరి పాలక వర్గాలు ఏం గడిపికినట్టు? ఓట్లు కావాలా, బీసీలై ఓట్లు కావాలా, జై కొట్టాలా, జెండాలు పట్టుకోవాలా, అన్ని చేయాలి. కానీ ఆఖరికి చదువుకునే దగ్గర రాజకీయంలో అంటే రిజర్వేషన్ లేవు. చూస్తూ ఉన్నాం 42% రిజర్వేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి ఏం డ్రామాలు ఆడుతూ ఉన్నాడు. దాన్ని అడ్డుకునేటువంటి ఒక ప్రయత్నం కుట్రపూరితంగా ప్రభుత్వమే ఎట్లా చేస్తూ ఉందో, ఆ లోకల్ బాడీలు రాకుండా ఎట్లా చిల్లర డ్రామాలు ఆడుతుందో ప్రభుత్వం చూస్తూ ఉన్నాం. జాతీయ స్థాయిలో ఉన్న బీజేపీ బిల్లులు పంపి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పంపితే వాళ్ళు ఎట్లా అణగదొక్కే ప్రయత్నం చేస్తుందో చూస్తూ ఉన్నాం. బట్ డోంట్ యూ అట్లీస్ట్ ఫెసిలిటేట్ రిజర్వేషన్స్ ఇన్ ఎడ్యుకేషన్ టు అస్? ఏం పాపం చేసినాం మీరు? ఏం పాపం చేసిందని చెప్పని మీరు బీసీలకు ఉన్న చట్టాన్ని అమలు చేయని చెప్పండి. పెద్దోళ్ళండి, జడ్జిలు ఉన్నారు. అందులో గవర్నింగ్ కౌన్సిల్ మీరు వెబ్సైట్లో కొట్టండి, నాల్సర్ వెబ్సైట్లో కొట్టి గవర్నింగ్ కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అని చెప్పని పేర్లు చూస్తే కళ్ళుదిరిగి పడిపోతారు. అంత మహామహులు, పెద్దోళ్ళు, సిపాయిలు, హూ ఆర్ సపోజ్ టు బి ద కస్టోడియన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వాళ్ళందరూ ఉంటారు. రిజర్వేషన్లు ఇవాళ నాల్సర్లో అమలు కావట్లేదని చెప్పిన విషయాన్ని పురస్కరించుకొని మేమంతా కలిసి ఈరోజు ఈ లెటర్ మా ధర్మేంద్ర ప్రధాన్ గారికి రాస్తూ ఉన్నాము. మళ్ళీ అవసరమైతే ఢిల్లీకి వెళ్తాం, ఎన్సీబీసీ దగ్గరికి వెళ్తాం, తర్వాత సంబంధిత సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, తర్వాత హైకోర్టు బార్ కౌన్సిల్ అధ్యక్షులు, వీళ్ళంతా కూడా దే ఆర్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్, అందరి దగ్గర కూడా వెళ్తాం. అయితే నేను మీకు చెప్తా, మీకు ఇక్కడ ఎంత అన్యాయమైనటువంటి పద్ధతి పాటిస్తున్నారో ఒక్కసారి నేను మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. నాల్సర్లో BA LLB ఆనర్స్ అవుట్ ఆఫ్ 132 సీట్స్ ఉంటే ఆల్ ఇండియా కోటాలో 99 సీట్లు ఉండాలి, 75%. కానీ ఓన్లీ 17 సీట్స్ ఆర్ రిజర్వ్డ్ ఫర్ ఓబీసీస్. ఎంత న్యాయం చెప్పండి? 18% ఇస్తా ఉన్నారు, 27% ఇచ్చే దగ్గర. LLMలో మొత్తం 66 సీట్లు ఉంటే 50 సీట్లు ఉండాలి, 75% ఆల్ ఇండియా కోటా ప్రకారంగా. బట్ కేవలం 10 సీట్లు మాత్రమే ఇస్తూ ఉన్నారు. ఎవరి తాత జాగిరిది? వాట్ ఈస్ యువర్ ప్రాబ్లం? రూల్ ఆఫ్ లా పాటించడానికి మీ కష్టం ఏంటి? మీ జేబులలో ఉన్నటువంటి ఒక సొమ్మేమన్నా లాక్కపోతున్నామా? మీ ఆస్తులు లాక్కపోతున్నారా? దేనికి మీరు రూల్ ఆఫ్ లా పాటించరు? వీఆర్ ఆల్ గవర్న్ బై ద కాన్స్టిట్యూషన్, వీఆర్ ఆల్ గవర్న్ బై ది రూల్ ఆఫ్ లా. యూ హ్యావ్ నో బిజినెస్ టు వయలేట్ వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వన్ సింగిల్ వర్డ్ ఆఫ్ ద రూల్ ఆఫ్ లా. మీరు అంత అద్భుతమైనటువంటి ఒక చట్టాలు ఉన్న తర్వాత ఆ చట్టాలను న్యాయ విద్యను అందించే సంస్థలే పాటించకపోతే ఇంక ఎవరి దగ్గర పోయి చెప్పుకోవాలా? ఏ అరణ్య రోదనే కాదా, ఇది కంచే చేను వేసినట్టు కాదా అని చెప్పని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. దురదృష్టం, చాలా క్లియర్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఈ లెటర్లో, చాలా క్లియర్గా పొందుపరిచినాం. ఇట్స్ వయలేషన్ ఆఫ్ ఆర్టికల్ 15, తర్వాత ఆర్టికల్ 15, ఆర్టికల్ 14, తర్వాత ఇంతకుముందు నేను చెప్పినట్టుగా ఎన్సీబీసీ ఇచ్చిన ఆర్డర్స్ను వయలేట్ చేస్తూ ఉన్నారు. ఇది ఒక్కడే కట్టతంగం కాదు. NLU ఢిల్లీ, తర్వాత RGNUL పటియాలా, NLIU భోపాల్, RMLNLU లక్నో, CNLU పాట్నా, NLU ఒరిస్సా, NLU ముంబై, NLU సిమ్లా, NLU ప్రయాగరాజ్, ఏడదుడు గొంతుకు వస్తున్నారండి. నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రి, బీజేపీ తెలంగాణలో నాల్సర్ వాళ్ళ పక్కనే కనబడుతుంది.
పొద్దున్న లేస్తే మేము బీసీ రాజ్యం ఇస్తామంటారు, బీసీ రిజర్వేషన్ అయితే నా బండి సంజయ్ గారు మాట్లాడరు, ఇంకోళ్ళు మాట్లాడరు. ఇక రేవంత్ రెడ్డికి అయితే సోయలేదు, ఆయన చక్కదనం మనకు తెలుసు. ఈజ్ అన్ ఎడ్యుకేషన్ మినిస్టర్.